మరో బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. విశాఖ విజయవాడ మెట్రో డిపిఆర్ కూడా ఆమోదం తెలిపారంట కేబినెట్. సో ఇది ఒక పెద్ద బిగ్ న్యూస్, లేకపోతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే విశాఖ విజయవాడకి ఒకవేళ మెట్రో కనుక ఓకే అయ్యి ఆ పనులు కనుక వేగవంతం అయ్యి ఈ 5 ఏళ్లలో లేకపోతే త్వరితగతిన పూర్తయితే మాత్రం ఒకవైపు టూరిజం వైపు కావచ్చు, లేకపోతే రవాణా పరంగా కావచ్చు, లేకపోతే పారిశ్రామిక పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది. సో ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ ఏమంటామంటే మనసుంటే మార్గం లేదా, ఇక్కడ క్యాబినెట్ ఈరోజు నిర్ణయించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి సాయం చేస్తుందన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే కేంద్రం పెద్దల యొక్క సహాయం ఉంటుందో, కేంద్రం యొక్క సహాయంతో ఇక్కడ క్యాబినెట్ ఈరోజు ఈ డిసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడింది. నిజంగా కనుక మెట్రో కనుక వచ్చినట్లయితే అది అద్భుతమే అవుతుంది అక్కడ ప్రజలందరికీ కూడా. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము వెంటనే ఇవ్వాలని ప్రతిపక్షం మాట్లాడుతుంది. ఇది క్యాష్ కాదు మిత్రమా, అర్థం చేసుకోవాలి జగన్ రెడ్డి. ఇక్కడ అర్థం చేసుకోకుండా వెంటనే క్యాష్ అనుకుని తీసి లెక్కబెట్టి, మరి ఎక్కడైతే అవినీతి పరంగా సంపాదనలు తీసి లెక్కబెట్టి ఇచ్చినట్లు కాదు. అదొక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఇప్పటివరకు 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఈ రాష్ట్రంలో ఉంది. మరి గతంలో చెత్త పైన పన్నేసి కూడా మరి ప్రజలను మోసం చేసినటువంటి సంఘటన ఈ ప్రజలు ఎవరు మర్చిపోలే. ఈ ప్రభుత్వం రాగానే చెత్త నుంచి కూడా సంపదను సృష్టించేటువంటి ఆలోచన చేసిందంటే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అందరూ కూడా. చెత్త మించి పన్ను తీసేసి అక్కడి నుంచి సంపదను సృష్టించేటువంటి పరిస్థితి. అంటే చూడండి ఆలోచన. అందుకే నేనేమన్నానంటే మనసుంటే మార్గం లేదా, మనసులో చెయ్యాలి, అభివృద్ధి చేయాలి, ప్రజలకు చేయూతనివ్వాలి, ఈ ప్రజల వెంట నడవాలి, ప్రజలను అభ్యున్నతి తీసుకురావాలి అంటే డెఫినెట్గా కావాల్సింది ఇటువంటి ఆలోచన. అందుకే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఆలోచనల వెనుక ఒక నిగూఢ అర్థం ఉంటుంది. కానీ అవినీతి కానీ, దందాలు కానీ, దోపిడీలు కానున్నటువంటి విషయం ఈ చిన్న విషయంతో, ఈ మెట్రోకి సంబంధించిన విషయంతో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వ పాలనలో డ్రగ్స్, గంజాయి రాజ్యమేలనే. దాంతో హత్యలు, అత్యాచారాలు అనేకం. మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిల సంఘటనకు వస్తే దాదాపు ఆ 4 ఏళ్లలో దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినటువంటి సంఘటనలు. మరి ఆచూకీ ఎక్కడ పోయాయి? సో అందుకే కదా పవన్ కళ్యాణ్ ప్రభంజనమై గొంతెత్తి అడిగింది, ఆ అమ్మాయిలందరూ ఎక్కడ పోయారో అని తీసుకురండి అని చెప్పేసి అడిగినటువంటి సందర్భం కదా. ఇప్పటికీ దాని మీద జగన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భమే లేదే. అందుకే ఇప్పుడు ఏం చేస్తుంది, కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెడుతుంది, క్రైమ్ రేట్ మీద. ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో క్రైమ్ రేటు పైన దృష్టి పెడుతుంది. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ చేయూతనిస్తూ ప్రజలకు ఆసరాలను అందిస్తూ మరి ప్రభుత్వము అభివృద్ధి వైపు, దిశకు వైపు మరి అడుగులేస్తూనే ఉందన్నటువంటి విషయాన్ని ఇంకోటి చెప్పుకోవాలి. రిఫరెండింగ్ అనేటువంటి పదంతో, రివర్స్ టెండరింగ్ అనేటువంటి పదంతో మరి ఈయన పోలవరం దాంట్లో ఒక 800 కోట్లు మిగిలిచ్చాడని చెప్పుకున్నాడు సంగన. కానీ మరి ఆ నిధులన్నీ ఎక్కడికి పోయాయి? రివర్స్ టెండరింగ్లో వచ్చిన నిధులు అంటే ఇక్కడ అసలుకే సరిపడింది. ఈయనేదో చూపించాలనుకున్నాడు, కానీ చివరికి ఆ పోలవరం పరిస్థితి ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇవన్నీ ఎంతసేపు అక్కడ దాంట్లో ఉన్నటువంటి డబ్బులను ఏ రకంగా తీసుకుందామా అన్నటువంటి చెప్పే ప్రయత్నం, కానీ ఆ పోలవరాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన ఒక్కసారి కూడా లేదు. అయితే ఇంకోటి, తను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక తక్కువ నిర్ణయాలు, ఆలోచనలు లేనటువంటి నిర్ణయాలు, తర్వాత దోపిడీ చేయాలన్నటువంటి ఆలోచన, అవినీతిని ఏ రకంగా చేయాలన్నటువంటి ఆలోచనే తప్ప ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కలేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా మరొక వైపుకు మళ్లించి ప్రజలకు గుండు సున్నా పెట్టాడు. అందుకే ఒక్క అవకాశం ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గుండు కొరిగినట్టుగా నున్నగా చేసి ఈయన ఏం చేశాడంటే 10 లక్షల అప్పు చేశాడు. అందుకే ఇక్కడ ఒక చిన్న సామెత చెప్పుకోవచ్చు. ఈయన తత్వం ఎట్లా ఉంటుందంటే, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు.
అందుతేనే జుట్టు పట్టుకొని నేనే గ్రేట్, నేనే హీరోని అంటాడు. లేకపోతే నా అయ్యా బాంచన్ అన్నట్లుగా మరి అందరిని బతిరాడు, నాకు ఒక్క అవకాశం ఇచ్చినండి, నాకు ఒక్క అవకాశం ఇస్తే ఏం చేసావు? ఈ రాష్ట్రం మీద 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టావే, మరి అది ఎవరు తీర్చాలి? మరి ఇందాక నువ్వు చెప్పినటువంటి మాటల్లో 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఆర్పి బియ్యం ధర పరిమితికి మించి 28,457 కోట్లు మరి అప్పు తీసుకున్నావు. ఇది కాగు రిపోర్టుగా నేను చెప్పిన రిపోర్ట్ కాదన్నావు. కానీ నువ్వు చేసిన పని ఏంటి? 10 లక్షల కోట్లు అప్పు తీసుకున్నావు. మరి వాటి పరిస్థితి ఏంటి? మరి అది అడగకూడదా ప్రజలు? ఈ ప్రభుత్వం అడగకూడదా? మరి ఎవరు అడగాలి నిన్ను? సొంత మీడియాతో డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితులు. మరి అందుకే మీడియా కావచ్చు, లేకపోతే ఫోర్త్ ఎస్టేట్ కావచ్చు, ఒకవేళ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఈ 360 న్యూస్ ఛానల్ నుంచి ఛాలెంజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దిగాలు పరిచినటువంటి సంగతి మేము తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా నీకు ధైర్యం ఉంటే ఛానల్కు రండి, కూర్చొని తేల్చుదాం మనం. రైట్, చాలా చక్కని సవాల్ని విసిరారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించి కావచ్చు, అప్పులకు సంబంధించి కావచ్చు, ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ప్రచారం. మరి ఈ ప్రచారంలో ఖచ్చితంగా వాస్తవం ఉందనేది మా 360 తరపున మేము చాలా బలంగా చెప్తున్నాం. మా శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా మీరు ఒకవేళ చర్చకు రాదలుచుకుంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా దానికి సంబంధించి రావచ్చు, ఆ చర్చను కూడా ఏర్పాటు చేద్దాం, ప్రజాక్షేత్రంలోనే తేలిపోతుంది. ఇకపోతే తెలంగాణకు సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం అయితే కొంత హైలైట్